రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ రెసిస్టర్స్ అంటే మనం నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ గాని తీసుకొని ఒక సర్క్యూట్లో పెట్టి ఒక సిస్టమ్ని మనం ఏర్పాటు చేసినట్లయితే అప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఉంటుంది, దాన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి, దాని కాంబినేషన్స్ని బట్టి క్యాల్కులేషన్స్ ఎలా మారుతాయి అనేటివన్నీ కూడా మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇన్ ప్రిసీడింగ్ సెక్షన్స్ we learnt about how some In preceding sections, we learnt about some simple electric circuits. We have noticed how the current through a conductor depends upon its resistance and the potential difference across its ends. So, previous sections లో మనం ఏం నేర్చుకున్నాం, సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఎలా ఫామ్ చేయాలో నేర్చుకున్నాం. అంతేకాకుండా కరెంట్ అనేది దాని యొక్క రెసిస్టెన్స్ మీద, తర్వాత ఆ టూ ఎండ్స్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ మీద కూడా ఎలా డిపెండ్ అయి ఉంటుంది అనేది కూడా తెలుసుకున్నాం. In various electrical gadgets, we often use resistors in various combinations. సో డిఫరెంట్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి కదా, మన మొబైల్ ఫోన్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, ఫ్యాన్స్, బల్బ్స్, వాట్ ఎవర్ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అన్నిట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ అనేది మనం వాడుతూ ఉంటాం. వాట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్. ఓకే, వేరియస్ కాంబినేషన్స్ అనేటివి మనం వాడుతూ ఉంటాం. వీ నౌ దేర్ ఫోర్ ఇంటెండ్ టు సీ హౌ ఓమ్స్ లా కెన్ బి అప్లైడ్ టు కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. సో ఇప్పుడు మనమేం కొత్తగా నేర్చుకుంటున్నామంటే ఈ ఓమ్స్ లా అనేది డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ కి ఎలా అప్లై చేయబోతున్నాము అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సి దేర్ ఆర్ టూ మెథడ్స్ ఆఫ్ జాయినింగ్ ద రెసిస్టర్స్ టుగెదర్. సో టూ మెథడ్స్ అనేవి ఉన్నాయంట మనకి రెసిస్టర్స్ జాయిన్ చేయడానికి. ఫిగర్ 11.6 అంటే ఈ ఫిగర్ షోస్ an electric circuit in which three resistors having resistances R1, R2 and R3 respectively are joined end to end. End to end అంటే ఏంటి? ఇది ఒక రెసిస్టర్ అనుకుందాం, ఇది ఒక రెసిస్టర్ అనుకుందాం. ఈ రెండింటికి ఎండ్స్ ఉన్నాయి కదా, ఈ ఎండ్స్ ని జాయిన్ చేయాలంట. ఓకేనా? ఇలా చేసుకుంటూ పోతే దాన్ని మనం ఏమంటున్నాం, joined end to end. Here the resistors are said to be connected in series. సో ఇలా జాయిన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, XY2 పాయింట్స్, R1 కి ఎండ్ పాయింట్స్ ఇవి, R1 కి ఎండ్ పాయింట్స్ ఇవి, R2 కి ఎండ్ పాయింట్స్ ఇవి, R3 కి ఎండ్ పాయింట్స్ ఇవి. సో ఇక్కడ ఎండ్ పాయింట్స్ అన్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళారు. ఇలాంటి కనెక్షన్ ఏమంటున్నాడంటే సిరీస్ అంటున్నాడు. ఓకేనా? ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం అమ్మీటర్ ఎలా కనెక్ట్ చేయాలి, వోల్ట్ మీటర్ ఎలా కనెక్ట్ చేయాలి. అమ్మీటర్ అనేది ఎప్పుడు కూడా సిరీస్ లోనే ఉంటుంది, వోల్ట్ మీటర్ అనేది ఎప్పుడు కూడా ప్యారలల్ లోనే ఉంటుంది. ఓకేనా? ప్యారలల్ అంటే ఏంటి? ఈ టూ పాయింట్స్ ఉన్నాయి కదా, ఎండ్ పాయింట్స్ ని రెండు కలుపుతూ వాటికి ప్యారలల్ గా ఉండటాన్ని ప్యారలల్ అంటాం. ఈ ఎండ్ పాయింట్స్ ని కనెక్ట్ చేస్తూ మధ్యలో రావటాన్ని సిరీస్ అంటాం. ఓకేనా? ఫిగర్ 11.7 అంటే ఈ ఫిగర్ shows a combination of resistors in which three resistors are connected together between points x and y. చూడండి, ఇక్కడ పాయింట్ x ఉంది, పాయింట్ y ఉంది. ఇక్కడ ఏంటి, ఈ పాయింట్స్ మధ్యలోనే త్రీ రెసిస్టర్స్ కనెక్ట్ చేశారు. ఇలాంటి అరేంజ్మెంట్ ని ఏమంటున్నారంటే హియర్ ద రెసిస్టర్స్ ఆర్ సెట్ టు బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ఇలాంటి అరేంజ్మెంట్ ని ప్యారలల్ అంటున్నారు. ఇక్కడ కూడా చూడండి, అమ్మీటర్ అనేది సిరీస్ లో ఉంది, వోల్ట్ మీటర్ అనేది ప్యారలల్ లో ఉంది. ఇవి మాత్రం ఫిక్స్డ్ అండి, ఎక్కడ కూడా మారవు. ఓకేనా? క్లియర్. నెక్స్ట్, రెసిస్టర్స్ ఇన్ సిరీస్ కి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎలా డిరైవ్ చేస్తామనేది తెలుసుకుందాం. వాట్ హ్యాపెన్స్ టు ద వాల్యూ ఆఫ్ కరెంట్ వెన్ ఎ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ఎ సర్క్యూట్? వాట్ వుడ్ బి దేర్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్? లెట్ us try to understand these with the help of the following activities. సో ఇక్కడ ఏంటంటే ఈక్వివలెంట్ రెసిస్టెన్సే కాకుండా కరెంట్ అనేది సిరీస్ లో రెసిస్టర్స్ కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ ఎలా యాక్ట్ అవుతుంది అనేది తెలుసుకుంటాం. ఓకే, జాయిన్ త్రీ రెసిస్టర్స్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్ ఇన్ సిరీస్. సో త్రీ రెసిస్టర్స్ తీసుకోవాలంట, వాటి యొక్క వాల్యూస్ డిఫరెంట్ ఉండాలి. ఓకే, కనెక్ట్ దెమ్ విత్ ఎ బ్యాటరీ అండ్ అమ్మీటర్ అండ్ ఎ ప్లగ్ కి యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 11.6. సో ఫిగర్ 11.6 అంటే ఇది. ఈ ఫిగర్ లో ఉన్న విధంగా త్రీ రెసిస్టర్స్ ఇలా పెట్టి బ్యాటరీ, ప్లగ్ కి, అమ్మీటర్ ని ఈ కాంబినేషన్ కి సిరీస్ లో ప్లేస్ చేయమన్నాడు. ఓకే, you may use the resistances of or resistors of values like 1 ohm, 2 ohm and 3 ohm etc. సో ఇక్కడ R1, R2, R3 అనేది 1 ohm, 2 ohm, 3 ohm కూడా ఉండొచ్చు అంటున్నాడు. అండ్ బ్యాటరీ ఆఫ్ 6 volt. ఈ బ్యాటరీ యొక్క కెపాసిటీ 6 volt యూజ్ చేయమంటున్నాడు ఫర్ పర్ఫార్మింగ్ దిస్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ చేయడం కోసం ఈ విధంగా మీరు యూజ్ చేయొచ్చు అని ఇంకొక పాసిబిలిటీ కూడా సజెస్ట్ చేస్తున్నాడు. ప్లగ్ ద కీ, నోట్ ద అమ్మీటర్ రీడింగ్.
ఇక్కడ కీ ఆన్ చేసి సర్క్యూట్ క్లోజ్ చేసిన తర్వాత అమ్మీటర్లో రీడింగ్ ఏమొస్తుంది అనేది నోట్ చేసుకోమంటున్నాడు. చేంజ్ ద పొజిషన్ ఆఫ్ అమ్మీటర్ టు ఎనీవేర్ ఇన్ బిట్వీన్ ద రెసిస్టర్స్, నోట్ ద అమ్మీటర్ రీడింగ్ ఈచ్ టైం. సో అమ్మీటర్ అనేది ఒకసారి ఇక్కడ పెట్టమన్నాడు, ఇంకోసారి ఇక్కడ పెట్టమన్నాడు, తర్వాత ఇక్కడ పెట్టమన్నాడు. ఎక్కడైనా మీ ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకొని డిఫరెంట్ ప్లేసెస్లో అమ్మీటర్ యొక్క రీడింగ్స్ని ప్రతి ఒక్కసారి అంటే ప్లేస్ చేంజ్ చేసిన ప్రతి ఒక్కసారి కూడా అమ్మీటర్ రీడింగ్ నోట్ చేసుకోమంటున్నాడు. డూ యూ ఫైండ్ ఎనీ చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ త్రూ ద అమ్మీటర్? సో మీరు అమ్మీటర్లో ఉన్నటువంటి కరెంట్ ఏమైనా చేంజ్ అవుతుందా అనేది గమనించారా అని అడుగుతున్నాడు. యూ విల్ అబ్జర్వ్ దట్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఇన్ ద అమ్మీటర్ ఈజ్ సేమ్. సో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే అమ్మీటర్ అనేది ఎక్కడ ప్లేస్ చేసినప్పటికీ కూడా అందులో నుండి ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ వాల్యూ మాత్రం మారదు, సేమ్ ఉంటుంది. ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఇన్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్. అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మీరు అమ్మీటర్ని ఎక్కడ పెట్టినా సరే కరెంట్ వాల్యూ మాత్రం సేమే ఉంటుంది, చేంజ్ అవ్వదు. ఇట్ మీన్స్ దట్ ఇన్ ఎ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ ద కరెంట్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సర్క్యూట్ ఆర్ ద సేమ్ కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే సర్క్యూట్ మొత్తంలో కూడా కరెంట్ అనేది ఎప్పుడూ సేమ్గా ఉంటుంది సిరీస్ సర్క్యూట్లో. ఓకే, అంతేకాకుండా ఇంకోటి ఏమంటున్నాడు, ప్రతి ఒక్క రెసిస్టర్లో ఫ్లో అవుతున్న కరెంట్ కూడా సేమ్గానే ఉంటుంది, డిఫరెంట్ ఉండదు, ఎప్పుడు ఓన్లీ సిరీస్ సర్క్యూట్లో మాత్రమే. ఓకే, సో 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కి మనకి ఇంకో యాక్టివిటీ ఇచ్చారు. చూడండి, ఈ యాక్టివిటీలో ఏమంటున్నాడంటే ఇన్ యాక్టివిటీ 11.4 ఇన్సర్ట్ ఏ వోల్ట్మీటర్ అక్రాస్ ద ఎండ్స్ x and y ఆఫ్ ద సిరీస్ కాంబినేషన్ ఆఫ్ 3 రెసిస్టర్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 11.6. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫిగర్ 11.6 ఉంది కదా, ఇందులో ఈ x కి y కి మధ్యలో ఓకేనా ఒక వోల్ట్మీటర్ అయితే ఇన్సర్ట్ చేయమంటున్నాడు. చేసిన తర్వాత ఏం చేయమంటున్నాడు, ప్లగ్ ద కీ ఇన్ ద సర్క్యూట్ అండ్ నోట్ వోల్ట్మీటర్ రీడింగ్. ప్లగ్ ద కీ ఇన్ ద సర్క్యూట్ అంటే మనము కరెంట్ ఫ్లో అయ్యేలాగా స్విచ్ ఆన్ చేస్తాం లేదా సర్క్యూట్ ని క్లోజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, కరెంట్ ఫ్లో అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే వోల్ట్మీటర్ రీడింగ్ అయితే తీసుకోమన్నారు. లెట్ ఇట్ బి వి, దాన్ని వి అనుకోమంటున్నారు. ఓకేనా, నో మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద 2 టెర్మినల్స్ ఆఫ్ ద బ్యాటరీ. ఇక్కడికి వచ్చేయండి మళ్ళీ డయాగ్రామ్ కి. ఇక్కడ రీడింగ్ వచ్చేసి వి వస్తుందంట. ఇక్కడ వోల్టేజ్ మెజర్ చేయమంటున్నారు. ఇక్కడ కూడా వోల్టేజ్ మెజర్ చేస్తే మనకి వీనే వస్తుంది. ఓకే, బోత్ విల్ బి సేమ్, ఎందుకంటే ఈ బ్యాటరీలో ఉన్న వోల్టేజ్ కదా ఈ రెసిస్టర్స్ లో ఫ్లో అయ్యేది, సో సేమ్ వస్తుంది. తర్వాత టేక్ అవుట్ ద ప్లగ్ కీ అండ్ డిస్కనెక్ట్ ద వోల్ట్మీటర్. మనం వాడేది అయిపోయిన వెంటనే వోల్ట్మీటర్ అయితే తీసేసి మనము పక్కన పెట్టేస్తాం. నౌ ఇన్సర్ట్ ద వోల్ట్మీటర్ అక్రాస్ ద ఎండ్స్ x and p ఆఫ్ ద ఫస్ట్ రెసిస్టర్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 11.8. ఇప్పుడు ఈ డయాగ్రామ్ కి వచ్చండి. ఫిగర్ 11.8 లో అక్కడ మనం ఏం చేసాం, ఫిగర్ 11.6 లో ఏం చేసాము, ఈ మూడింటికి కలిపి వోల్టేజ్ అయితే తీసుకున్నాము. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇండివిజువల్ గా వోల్టేజ్ అనేది చూస్తాము. ఫస్ట్ x p కి మధ్యలో వోల్ట్మీటర్ కనెక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, v1 వస్తుంది. అలాగే q కి s కి మధ్యలో కనెక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, v2 వస్తుంది. t కి y కి మధ్యలో కనెక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, వోల్టేజ్ v3 వస్తుంది. తర్వాత ఏమంటున్నాడు, మనం ప్రీవియస్ గా క్యాలిక్యులేట్ చేసిన టోటల్ 3 రెసిస్టర్స్ కి కలిపి క్యాలిక్యులేట్ చేసిన వోల్టేజ్ v కి, తర్వాత ఇండివిజువల్ రెసిస్టెన్స్ కి క్యాలిక్యులేట్ చేసినటువంటి v1 v2 v3 కి రిలేషన్షిప్ ఏముందో ఒకసారి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అలా ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది, v ఈక్వల్ టు v1 ప్లస్ v2 ప్లస్ v3 వస్తుంది. అంటే ఏంటి, ఈ మూడు v1 v2 v3 వాల్యూస్ ని కలిపితే టోటల్ వోల్టేజ్ కి ఈక్వల్ అవుతుంది అంట. ఓకేనా, ఈ ఈక్వేషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఈ ప్రీవియస్ యాక్టివిటీలో ఏం నేర్చుకున్నాము, కరెంట్ I అనేది టోటల్ గా అన్ని రెసిస్టర్స్ లో కూడా సేమ్ గానే ఫ్లో అవుతూ ఉంటుంది కదా. సో దానికి ఏమంటున్నాను, I ఈక్వల్ టు I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ టు I3. సో టోటల్ ప్రతి ఒక్క రెసిస్టర్ దగ్గర కూడా కరెంట్ సేమ్ ఉంటుంది. I1 అన్నా అయ్యే, I2 అన్నా అయ్యే, I3 అన్నా అయ్యే. సో ఏం తీసుకున్నా కూడా కరెంట్ అనేది కంప్లీట్ గా I మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ యూజ్ చేసుకొని మనము టోటల్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఎలాగో చూద్దాం చూడండి. It is possible to replace the 3 resistors joined in a series by an equivalent single resistor of resistance R such that the potential difference V across it and the current I through the circuit remains the same. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకటి ఇమాజిన్ చేసుకుందాం మనం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ మనకి 3 రెసిస్టర్స్ ఇచ్చారు కదా, ఈ 3 రెసిస్టర్స్ని టోటల్గా ఒక్కటే రెసిస్టర్తో రీప్లేస్ చేయమంటున్నాడు. దాన్నే మనం ఆర్ ఈక్వివాలెంట్ అంటున్నాం. దీన్ని ఇమాజినరీ అనుకోండి కాసేపు. ఓకేనా, ఇంకా పెట్టలేదు, మనం యాక్చువల్గా దీన్నే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ మూడింటిని తీసేసి ఒకటి కానీ పెట్టినట్లయితే అప్పుడు ఓమ్స్లో మనం అప్లై చేస్తే ఏమొస్తుంది, V ఈక్వల్ టు IRే కదా. ఓకేనా, దీన్ని మనం క్యాల్కులేట్ చేయడానికి కోసమే ఇలా అనుకుంటున్నాం. ఓకేనా, వేరేది పెట్టాలి, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆ మూడింటికి ఈక్వల్ అయ్యే ఒక రెసిస్టెన్స్ మనం పెట్టాలి అని చెప్పి అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఈ సర్క్యూట్లో ఇండివిజువల్ రెసిస్టెన్స్ దగ్గర ఓమ్స్ లా అప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, V1 ఈక్వల్ టు IR1 లేదా I1R1. ఎందుకంటే I అన్న I1 అన్న రెండు సేమే. ఇక్కడ ఏమొస్తుంది,
V2 ఈక్వల్ టు IR2. ఇక్కడ ఏమొస్తుంది V3 ఈక్వల్ టు IR3. కానీ మనకు ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ ఉంది కదా, దీంట్లో పెట్టండి. ఇక్కడ R ఈక్వివలెంట్ పెట్టినప్పుడు V ఈక్వల్ టు IR కదా, IREQ. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, దీన్ని తీసుకొచ్చి ఇందులో పెడదాం. V ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3లో పెడదాం. ఏమొస్తుంది IR1 ప్లస్ IR2 ప్లస్ IR3 ఈక్వల్ టు IREQ. I అంత సేమ్ కదా మొత్తం సర్క్యూట్లో, సో I తీసేస్తాం. REQ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇది సిరీస్ ఈక్వేషన్ అన్నమాట. ఓకే, చూడండి. We can conclude that when several resistors are joined in series, the resistance of the combination RS, నేను ఇక్కడ ఏమనుకున్నాడు REQ అనుకున్నాను, equals the sum of their individual resistances R1, R2, R3 and is thus greater than any individual resistance. సో REQ లేదా RS అనేది సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ రెసిస్టెన్స్ ఉంటుందంట. ఇంకోటి ఏమంటున్నాడు కండిషన్, RS అనేది R1 కంటే పెద్దది, RS అనేది R2 కంటే పెద్దది, RS అనేది R3 కంటే పెద్దది, ఇలా ఉంటుందంట. ఓకేనా, క్లియర్? సో మనం 3 రెసిస్టర్స్ R1, R2, R3 కనెక్టెడ్ ఇన్ సిరీస్ అనే దానికి ఒక డెరివేషన్ అయితే ఈ విధంగా తీసుకొని వచ్చాం. ఓకేనా, R ఈక్వివలెంట్ లేదా RS. ఓకే, దీన్ని మనం బోర్డ్ ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎలా రాయాలి, డయాగ్రామ్స్ ఎలా వేయాలి, దీని మీద మీకు ఒక వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియోతో మనం ముందుకు వద్దాం. ఓకే, థ్యాంక్ యూ.